ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. కీర్తన గ్రంథము 30వ కీర్తన 1వ వచనము. ఐ విల్ ఎక్స్టాల్ ఓ లార్డ్, ఫర్ యు హ్యావ్ డ్రాన్ మీ అప్ అండ్ హ్యావ్ నాట్ లెట్ మై ఫోర్స్ రిజాయిస్ ఓవర్ మీ. సామ్స్ చాప్టర్ 30 వర్స్ 1. ఈ రోజుకు గాను దయగలిగినటువంటి దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకున్న అవమానమును, మనకున్న నిందలను తొలగించేవాడు. మన శత్రువులు ఏ విషయంలో మనల్ని బట్టి సంతోషించాలి, ఆనందించాలి అని అనుకుంటున్నారో అలాంటివి ఏవి దేవుడు జరగనివ్వడు. ఆయన ఆ సమయానికి మనల్ని తప్పక ఆదుకుంటాడు. అందుకే నేను దేవుణ్ణి కొనియాడుతున్నాను, ఆయన్ను కీర్తిస్తున్నాను అనే విషయాన్ని కీర్తనాకారుడైనటువంటి దావీదు కీర్తిస్తున్నాడు. చాలాసార్లు మన శత్రువులు కోరుకునేది ఏంటి అంటే మనము పడిపోవడమే, మనము దిగజారిపోవడం. మన ఉద్యోగములో, మన వ్యాపారములో, మన కుటుంబములో మనకున్న అనారోగ్యముతో మనము ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతుంటే దాన్ని చూసి వారు ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి శత్రువులు అందరికీ ఉంటారు. శత్రువులు అంటే డైరెక్ట్ గా మనపై అటాక్ చేసేవారు మాత్రమే కాదు, ఇండైరెక్ట్ గా మన యొక్క నష్టాన్ని, మన కన్నిటిని, మన కృంగుదలను కోరుకునేవారు కూడా. ఇలాంటి వారు రోజు మన ప్రక్కనే తిరుగుతుంటారు. మన చుట్టాల్లో, మన స్నేహితుల్లో, మనం చేసే ఉద్యోగంలో, మన పరిచర్యలో ఉంటారు. ఇలాంటి వారు చాలా డేంజర్ అండి. అయితే దావీదు కీర్తిస్తూ అంటున్నాడు, నా దేవుడు నాకున్న ఈ సమస్యల్లో నుండి నన్ను రక్షిస్తాడు, ఆదరిస్తాడు. నేను నమ్మిన దేవుడు నన్ను నా శత్రువుల ముందు సిగ్గుపడనివ్వడు, నా విరోధుల ముందు నాకు అవమానమును కలగనివ్వడు. వారు నా స్థితిని చూసి వారిని సంతోషింప నీయడు అని చాలా దృఢంగా చెబుతున్నాడు. ఒక మాట మనము ఈ కీర్తనలో చూడవచ్చు, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని. అంటే దావీదు చాలా బలహీనతతో, భయంకరమైన అనారోగ్యముతో బాధించబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. దానిలో నుండి దేవుడు దావీదుకు స్వస్థత ఇచ్చినట్లు మనకు ఈ వాక్యము రుజువుపరుస్తుంది. నిజమే కదండి, మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే, వ్యాధితో మంచం పట్టి ఉంటే, మనకు తెలిసిన వారు, మన బంధువుల్లో కొందరు, మనకు విరోధులు జాలి చూపించకపోగా సంతోషిస్తుంటారు కదండి. బాగా అయింది అంతే కావాలని వారు హృదయంలో అనుకుంటారు, పైకి మాత్రం వచ్చి అయ్యో ఇలా అయిందేంటి అని అంటుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. మనకు అర్థమవుతుంది, ఈ లోకము నీకొచ్చినటువంటి బలహీనతను చూచి జాలిపడదు అని నువ్వు గ్రహించాలి. నీకున్న కష్టాన్ని, నీకున్న వేదనను చూసి లోపల నవ్వుకుంటారు, సంబరపడిపోతారు. నీకేదైనా అయితే పండగ చేసుకుంటారు. బహుశా ఈ రోజున నీవు ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఈ కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, విడిపోవాలి, డైవర్స్ ఇవ్వాలి అనే నిర్ణయాలు చేస్తున్నారేమో. నీ బిడ్డలు తప్పిపోయి ఈ లోకంలో కలిసిపోయినటువంటి వారిగా ఉన్నారేమో. అందరూ చూసి ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్నారేమో. నీ వ్యాపారంలో నీవు చూడని అనుకోని నష్టాలు నిన్ను ఒక ప్రక్కన కుదిపేస్తుంటే నీ విరోధులు ఆనందిస్తున్నారేమో. నీవు ఉద్యోగం కోల్పోతే, నీవు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే సంతోషిస్తున్నారేమో. నీ బిడ్డల వివాహము కావడం లేదు, ఇంకా వారు సెటిల్ కాలేదు అని వారు నిన్ను నిందిస్తున్నారేమో. ఇక ఇంతే, వీరి జీవితం మారదులే అని లోపల సంతోషపడుతున్నారేమో. అయితే దేవుడు ఈ రోజున ఈ వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, నీ శత్రువులు నీ విషయములో అనగా నీ
బలహీనతను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీకున్న అనారోగ్యమును బట్టి, నీకున్న అప్పుల భారాలను బట్టి అస్సలే సంతోషింపనివ్వడు. ఏం చేస్తాడండి అంటే ఆ సమస్యను ఎవరు ఊహించని విధంగా నీ నుండి తొలగిస్తాడు. నిన్ను ఆ బాధల నుండి రక్షిస్తాడు. నిన్ను ఆ ప్రమాదం నుండి కాపాడుతాడు. ఎవరైతే నిన్ను చూసి నవ్వుతున్నారో, నిన్ను బట్టి ఆనందించడానికి రెడీగా ఉన్నారో వారు ఆశ్చర్యపోయేలా దేవుడు తన కార్యమును నీ పట్ల జరిగిస్తాడు. నీవు బాధపడకు, నీవు కంగారు పడకు, నీవు నమ్మిన యేసయ్య ఎన్నడూ నిన్ను విడువడు అని తాను వాగ్దానము చేసిన రీతిని నువ్వు మర్చిపోకు. నాకేం కాదులే, నా స్థితి మారుతుందిలే అన్న నమ్మకముతో, విశ్వాసముతో నీవు ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడు, సర్వోన్నతుడు ప్రభా. అయా, మా శత్రువులను మా విషయమై సంతోషింపనివ్వక నీవు మమ్మల్ని ఉద్ధరించి ఉన్నావు. అవును దేవా, అందుకే నిన్ను కొనియాడుతున్నాం తండ్రి. అయా, మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించని దేవానికి స్తోత్రములు. మాకున్న సమస్యలను విడిపించువాడా మీకు వందనములయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని బలపరిచారయ్యా, ఆదరించారయ్యా, అయా ధైర్యపరిచారు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలతో, బలహీనతలతో, శారీరక రుగ్మతలతో బాధించబడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి ఏసయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. అయా, మరణ పడకపై ఉన్న వారిని మీరు లేవనెత్తండి ప్రభా. అయా, మీరే తండ్రి వారికి స్వస్థతను అనుగ్రహించమని యేసు నామములో వారికి ఆ రోగము నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. మీరే వారికి తండ్రి అయా సమాధాన స్థితిని దయచేయండి నా ప్రభా. మాట విననటువంటి కుమారుడు, మాట వినని కుమార్తె అయా, ఒకరికి ఒకరు తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి కుటుంబాల్లో తండ్రి నెమ్మదిని దయచేయండి, ప్రేమను దయచేయండి అయా. మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి నా ప్రభువా యేసయ్యా. అదే విధంగా నా దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారికి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. అయా మరి దేవా, ఎందరైతే బిడ్డలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలైపోయారో ప్రభా, వాటన్నిటి నుంచి తండ్రి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొర పెడుతున్నారు వారికి తండ్రి మీరు సహాయం చేయండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. వృద్ధులను మీరు బలపరచండి, అనాథలను మీరు ఆదుకొనండి. అదే విధంగా నా ప్రభువా అయా, విధవరాల పక్షముగా మీరు వాద్యమాడి వారికి తండ్రి మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా, ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించండి ప్రభా. అయ్యా, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభా తండ్రి, మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి తండ్రి. అయ్యా, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క కావలి వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్య నూరంతల ప్రతిఫలంతో నింపండి తండ్రి. సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క సువార్త సేవను తండ్రి విస్తరింప చేయండి నా ప్రభా. అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటించేటువంటి కృపను దయచేయండి దేవా. మా మిషనరీస్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా, వారు చేస్తున్న ప్రతి పనిలో తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. మీరే కృప చూపించండి దేవా. అయ్యా మరి తండ్రి, ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం దేవా. అయా, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే వారికి శక్తిని, బలాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి, డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి నా ప్రభా. అయ్యా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి నీ బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి బలహీనత వారికి లేకుండా
లేకుండా మీ యొక్క బలము చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి ప్రభా. ఇంకా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మాకు సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.